2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. 2026లో నక్షత్రాల వారికి గనుక మనం చూసుకుంటే దృష్టి ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అసలు దృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. దృష్టి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక నెగటివ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ మనం ఎప్పుడైనా చూసుకుంటే అండి, ఏ రాశి మీదైనా ఏ నక్షత్రం మీదైనా ఫలానా ఏలినాటి శని వచ్చినప్పుడు, ఫలానా గురుబలం తగ్గినప్పుడు ఎందుకని ఆ రకమైనటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇబ్బంది అనేటువంటిది వస్తుందండి. ఆ గ్రహాల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ నెగటివ్ ఇంపాక్ట్, ఆ రేస్ అనేటువంటివి కాంతి, ఆ కాంతి ఆ ఫలానా శరీరం మీద పడినప్పుడు వాళ్ళు దానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యేటువంటి విధానం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోన్ వచ్చింది, ఒక బ్యాడ్ న్యూస్ విన్నాం, అది మన ప్రయత్నపూర్వకంగా మనం చేసింది ఏది కాదండి, ఏదో ప్రకృతి ధర్మంలో మనకు వచ్చింది, అది మన చేతుల్లో ఏమీ లేదు. కానీ అలా రావడానికి గల కారణాలు ఏంటి? మనకు అలా చెడు వార్తలు వినడం కానీ, చెడ్డ విషయాలు జరగడం కానీ కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ అండ్ ట్రాన్సిట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా స్ట్రాంగ్గా ఎనర్జీతో పనిచేయగలిగేటువంటి స్థితిలో గురుబలంలో ఉన్నప్పుడు చిన్న చితక ఏదైనా సమస్య వచ్చినా మీరు ఈజీగా టక్కని దాటేస్తారు. బికాస్ మీకు ఆ ఎనర్జీ ఉంటుంది, ఆ ఫోర్స్, ఆ గురు డామినెన్స్ ఉంటుంది. అదే మీకు కంప్లీట్లీ అసలే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకొక చిన్న కష్టం మీకు ఎదురైనా దాన్ని తట్టుకోలేరు, వెంటనే వెక్స్ అయిపోతారు, లేకపోతే ట్రామాలోకి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క ఏ నక్షత్రానికైనా ఏ రాశికి సంబంధించైనా గ్రహాల యొక్క బలము, వీక్నెస్, ఈ రెండు ఎప్పుడైతే కలుగుతున్నాయో దానికి అనుగుణంగా మనిషి మీద ఉండేటువంటి సొసైటీలో మనుషుల వల్ల పుట్టేటువంటి నరదృష్టి వల్ల ఏ ఏ రకాల ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుందో మనం చూడొచ్చండి. అందులో 4 విధాలుగా చెప్పబడ్డాయి శ్రీ గారు. ఏంటి అవి ఉమా గారు? మొట్టమొదటిది సామాన్య దృష్టి అండి. మీరు ఏదైనా ఒక చీర కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఏదైనా వాహనం కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్న, గృహప్రవేశం అంటే ఇంటికి చూపించడమే కదండి, అందరినీ పిలవడం. సో అలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కొంత భలే కట్టారనేటువంటి ఒక దృష్టి పడుతుంది, దాన్ని సామాన్య దృష్టి అంటాము. బట్ మనం చేసుకునే ఆచార వ్యవహారాలు, పూజలు, ప్రార్థనలు, వీటి వల్ల దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేస్తాం. సో రెండోది ఏంటి అంటే మహానర దృష్టి. ఇది అంత ఈజీగా ఓవర్కమ్ చేయడం చాలా కష్టం అండి. మీరు బాగా గమనిస్తే ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పడమే కాదు, వాళ్ళకి కూడా చాలామంది ఒక జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వ్యక్తి యొక్క జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీలో మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫాదర్ కెరీర్లో ఏముండదు, ఈయనకి పెళ్ళి అవ్వదు, సిస్టర్కి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి, అంటే హోల్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఏదో ఒక సమస్య కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. సో అంటే వాళ్ళు పుట్టుకతో అలా ఉన్న వాళ్ళు ఏమీ కాదండి, ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన వాళ్ళు, చాలా మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, కానీ ఎందుకని ఆ స్థాయికి వచ్చేసారు అంటే మహానర దృష్టి యొక్క ప్రభావం చేత ఆస్తులన్నీ అమ్మేయడం, దుర్వ్యసనాలకి పాలవడం, అప్పులు పాలవడం, అందరితోనూ అవమానపడడం, అసలు ఏ కారణం లేకుండా హాస్పిటల్ పాలయ్యే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకోవడం లాంటివి మహానర దృష్టి వల్లే కలుగుతూ ఉంటాయండి. ఇకపోతే సంభోగ దృష్టి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, ఈవెన్ 55 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు భార్యాభర్తలు కలిసే ఉంటారండి. ఆ 56వ సంవత్సరం భార్యకి కానీ భర్తకి కానీ మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో రీసెంట్లీ కూడా నేను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ భర్తకి ఆ వర్క్ ఏరియాలోనో ఎక్కడో ఒక లేడీ పరిచయం అవడం వల్ల, దేనివల్లనో ఆ భార్యకి భర్తకి మధ్యలో బాండింగ్ అనేది మధ్యలోకి విడిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. దీన్నే సంభోగ దృష్టి అంటారండి. దీన్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం పడుతుంది కాబట్టి షార్ట్గా క్రిస్ప్గా చెప్తున్నానండి. సో అది లవ్ ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు, మెరిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో అనేక రకాలుగా రిలేషన్ విడిపోవడానికి సంభోగ దృష్టి కారణం అవుతూ ఉంటుంది. తర్వాత ఆఖరిది ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి. ఇప్పుడున్న వాటిని మనం గుర్తించవచ్చు, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు, కానీ సూక్ష్మ నరదృష్టి విషయంలో అలా కాదండి. కొన్ని సందర్భాల్లో మీ బ్రదర్, సొంత అన్నయ్య, సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లి, సొంత భార్య, భర్త వీళ్ళే మీకు అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడ ఎదిగిపోతారనేటువంటి ఒక భయంతో మిమ్మల్ని ఎదగనివ్వకుండా వద్దు, చెయ్యొద్దు, వెళ్ళిపోతావు, పాడైపోతావు, నష్టపోతావు, అప్పులు పాలైపోతావు, అంటే మనం పరిపూర్ణంగా పెట్టే శ్రద్ధని వాళ్ళు పెట్టనివారు. మన మీద మనకు ఒక డౌట్ క్రియేట్ చేస్తుంటారు. అది జాగ్రత్త అని మనం అనుకుంటాం, బట్ అది ఒక దృష్టి ప్రభావం అండి. సో ఇది ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి యొక్క ట్రాన్సిట్స్ ఆధారంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పడమే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిదమ్మా. మీరు అన్నట్టుగానే ఉమా గారు, మీరు చెప్పిన పై వాటిల్లో చిత్తా నక్షత్రం వారికి దృష్టి ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ఈ చిత్తా నక్షత్రము మనం మాట్లాడుకుంటే ఇది 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటే 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయండి.
సో చిత్తా నక్షత్రానికి ఒకే ఒక్క మాట శాస్త్రం చెప్పిందండి, అదేంటి అంటే యాక్సెప్టెన్స్ అనమాట. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి తప్ప కలల్లో, ఊహల్లో, ఇమాజినేషన్లో ఉంటే చాలా దెబ్బతింటారు. ఈ మాట ఇప్పుడు నేను చెప్పే మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో ఒకప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అది కెరీర్లో, పర్సనల్ విషయాల్లో, ఆర్ మనీ విషయాల్లో, రిలేషన్షిప్ విషయాల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యాక్సెప్ట్ రియాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క దృష్టి ప్రభావాల్లో వీళ్ళకు ఉండేటువంటిది సంభోగ దృష్టి అండ్ ఆల్సో సామాన్య దృష్టి అండి. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ 3-4 పాదం వాళ్ళకి సూక్ష్మ నర దృష్టి. మనం మాట్లాడుకుంటే అండి ఈ చిత్తా నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురు బలము అనేటువంటిది లేదు కాబట్టి. కానీ మిగతా ప్లానెట్స్ అన్ని కూడా కొంచెం ఫేవరబుల్గానే ఉన్నాయండి, మరీ అధోగతి అయితే ఏమీ కాదు. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం అవన్నీ కూడా వెనక్కి రావడం ఇలాంటివి కనబడినా మీరు ఎక్కడా కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. జూన్ 1వ తారీఖు తర్వాత మీరు పడిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలము ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఏంటి అంటే మీకు ఉండేటువంటి పొటెన్షియల్ అంతా కూడా సామాన్యమైనటువంటిది కాదు. 1-2 పాదం వాళ్ళకి ఏదైనా అనుకుంటే ఆ పట్టుదల అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. బట్ వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి అంటే యాంగర్ ఇష్యూస్, కోపము అనేటువంటిది చాలా ఎక్కువ. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ, బాగా గుర్తుపెట్టుకుంటే. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ మహానరదృష్టి యొక్క ప్రభావము చేత 1-2 పాదం వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి చూస్తారండి, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, సయాటికా అంటారు, స్పాండిలైటిస్ అంటారు, కిడ్నీ. సో వీటికి సంబంధించిన సమస్యలు అనేటువంటివి వస్తాయి. అండ్ ఆల్సో చిత్తా నక్షత్రం 1-2 పాదాలకి కంటి సమస్యలు, బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, ఆర్ లేకపోతే లాంగ్ రన్లో అంటే కొంచెం 45 ఏజ్ దాటిన తర్వాత వీళ్ళకి శరీరము అనేటువంటిది కంప్లీట్లీ పట్టుతో అంతా తగ్గిపోతుందండి బికాస్ ఆఫ్ మహానరదృష్టి. అండ్ ఆల్సో 1-2 పాదం వాళ్ళు మరీ చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండాల్సిందే. మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ వీళ్ళు కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకుండే మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మిగతా వాళ్ళకు ఉండవు. బికాజ్ ఆఫ్ దాని వల్ల కావచ్చు, వేరే ఏ కారణం చేతనైనా కావచ్చు కాక, కానీ మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క జాతకంలో, వ్యక్తిగత జాతకంలో గురువు అనేటువంటి ఆయన, ఆరు మీరు ఆడవాళ్ళైతే కుజుడు మార్స్ అనేటువంటి ఆయన బాగాలేకపోతే, మగవాళ్ళైతే శుక్రుడు అనేటువంటి ఆయన బాగాలేకపోతే మీకు రిలేషన్షిప్ అనేటువంటిది వర్కౌట్ అవ్వదు. మీ మీద ఎలిగేషన్స్ వస్తాయి, మీ మీద లీగల్ లిటిగేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 2026లో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు డీల్ చేయగలిగితే ఆల్మోస్ట్ చాలా విజయాలు అనేటువంటి చూస్తారండి అద్భుతంగా. లాంగ్ రన్లో మాట్లాడుకుంటే మాత్రము సంభోగ దృష్టి అనేటువంటిది, మహానర దృష్టి అనేటువంటిది మీకు ఉంటుంది. ఇకపోతే 3-4 పాదం వాళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళండి. వీళ్ళ కోసం మనం మాట్లాడుకుంటే వీళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు, లగ్జరీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ వెరీ ప్యూర్ హార్టెడ్ పీపుల్ అని చెప్పొచ్చు. మనసులో ఏది ఉందో అదే బయటికి చెప్తూ ఉంటారు. 10 మందికి సహాయం చేయాలనుకుంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పక్కన వాళ్ళని అడిగి మరి అప్పు చేసి వేరే వాళ్ళకి సహాయం చేస్తారండి. అంత దానగుణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు చాలా మ్యానిపులేటివ్ అని, వీళ్ళు చాలా కన్నింగ్ అని బయటికి మాత్రం ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరు లేకపోతే వీళ్ళు చాలా యారోగెంట్ పర్సనాలిటీస్ అని చెప్పి బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఒకే ఒక మాట అండి, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వచ్చే యోగం జాతకంలో ఉంది. దాన్ని ఎవరు ఆపలేరు. బట్ మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ వల్ల, మీ అతి మంచితనం వల్ల, చెడు సహవాస దోషం వల్ల నమ్మి మోసపోవడం మీకు కనబడుతుంది. మీ ఇంట్లో మీ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ బాస్ ఆర్ ఎనీ పెద్దవాళ్ళు, పై అధికారులు, అందుకే బాధకుడు కాబట్టి బాధక స్థానం అవుతుందండి. ఖచ్చితంగా వాళ్ళ వల్ల ఏంటంటే మీకు ఏదో ఒక రకమైన టెన్షన్ వస్తూనే ఉంటుంది. సో ఆ విషయాన్ని మీరు ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తారో జీవితంలో ఏదైనా సాధిస్తారు. ఇంకొక మాట ఏంటంటే మహానర దృష్టి అనేటువంటిది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఆడవాళ్ళకైతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి ఖచ్చితంగా. అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, లవ్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది, శుక్రుడు అష్టమం కాబట్టి. తరువాత ఓవర్ లగ్జరీ, ఓవర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే డబ్బు అనేటువంటిది సేవింగ్స్ రూపంలో నిలబడకపోవడం. ఈవెన్ వీళ్ళు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. బట్ వచ్చిన డబ్బు నిలబడదు, విపరీతంగా ఖర్చులు అవుతుంటాయి. ఎక్కడికి వెళ్ళాయో కూడా వీళ్ళకి తెలియదు. వస్తాయి కదా అనేటువంటి ఊహలో ఉంటారు. ఇందాకే చెప్పారండి, యాక్సెప్ట్ రియాలిటీ. సో ఊహల్లోకి వెళ్ళొద్దు, వస్తాయి కదా అని చెప్పి వెళ్ళిపోవద్దు. వచ్చేటువంటిది ఉన్నటువంటి దాన్నే సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే మీకు 4th and 5th లార్డ్ శని, మీకు ఉండేటువంటి బలం ఏంటి అంటే భీముడికి ఉండేటువంటి బలం లాగా మీ శక్తే మీకు బలం. మీరు ఎప్పుడైతే ఇండివిజువల్గా
చిత్తా నక్షత్రం 3, 4 పాదం వాళ్ళు జాతకం కూడా చూపించక్కర్లేదండి. మీరు ఒకవేళ జీవితంలో ఒంటరైపోయి ఎవరు సహాయం చేయక చాలా తీవ్రమైన అధోగతి పాలైపోయి కష్టాలతో విపరీతంగా ఉన్నా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని ముందుకు ఒక్కరే పరిగెడుతున్నారంటే యు ఆర్ ఇన్ ద రైట్ వే అండ్ రైట్ పాత్ అండి. అదే మీకు రైట్ వే అనమాట. శని అదే చేస్తాడు. ఫస్ట్ అవన్నీ ఇచ్చిన తర్వాతనే అసలైన సక్సెస్ని మీకు తీసుకొస్తారు. సో మీకు స్టార్టింగ్ ఆ కష్టాలను చూసి దేవుణ్ణి నిందించడమో బాధపడ్డమో డిస్కరేజ్ అవ్వడమో అస్సలు అవ్వద్దు. సో 2026లో కూడా జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది మీకు ఉందండి. సో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా మళ్ళీ గురుబలం మీకు లేదు. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం 5 monthsలో మీరు ఏదైనా ముఖ్యమైన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ట్రయల్స్ కావచ్చు, ప్రయత్నాలు, శుభకార్యాలు ఏవైనా ఉంటే కాస్త పోస్ట్ పోన్ అవ్వచ్చు. సో దాన్ని చూసి మళ్ళీ బ్యాడ్ టైం వచ్చేసిందని అనుకోకర్లా. నవంబర్ 1 తర్వాత మళ్ళీ 2027లో కూడా గురుబలం ఉంటుంది. సో మళ్ళీ మీ జెండా ఎగురుతుంది. సో ఈ 5 months మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మంత్లీ వచ్చేటువంటి ప్రొడక్షన్స్ నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను కాబట్టి సరిపోతుంది. ఈ 5 months మాత్రం వెరీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఆయన డబ్బు విపరీతంగా నాశనం చేసేస్తాడు. మీ దగ్గర ఉన్న రూపాయి కూడా నిలబడదు, మొత్తం అంతా వెళ్ళిపోతాయి. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్కి దేనికో దానికో వెళ్ళిపోతాయి. సో బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇందాక ఒక మాట చెప్పాను, సూక్ష్మ నరదృష్టి మీకు ఉంటుంది అని. అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇదైపోద్ది అదైపోద్ది అన్నప్పుడు కూడా కామ్గా ఉండండి. సో నిజమని నమ్మి వెళ్ళారంటే డబ్బులు పోగొట్టుకుంటారంతే. వాళ్ళ రూపాయి తీరు మీరే తీస్తారంతే. ఎందుకంటే మీకుండే స్వభావమే అది, 10 మందిని కాపాడాలి, ఓవర్ ఎక్స్పెన్సెస్ కాబట్టి సహజంగానే ఆ స్వభావం మీది. అంటే ఎలాంటి తత్వం ఉంటుందంటే అండి, జీవితం ఒకే ఒక్క జీవితం, ఈ ఒక్క రోజే ఉంటాం, రేపు మళ్ళీ బతుకుతామా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ఫిలాసఫీస్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే అది ఎవరిది ఇష్టం వాళ్ళదే, కానీ ఖర్చు అయిపోతుంది అని చెప్తున్నా. సో ఆ విషయంలో కాస్త కేర్ఫుల్గా జాగ్రత్త పడండి, సరిపోతుంది. సో చిత్తా నక్షత్రము 1, 2 పాదం వాళ్ళైతే గ్రీన్ స్టోన్ పెట్టుకోండి, ఎమరాల్డ్, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. 3, 4 పాదం వాళ్ళైతే ఎస్పెషల్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మయూరి ఇంద్రనీలము. ఇది కుడి చేతి మధ్య వేలకు పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ గ్రో అవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి చూపిస్తాడు ఆయన. సో అది కూడా ఒక్కసారి పర్సనల్ చార్ట్ చెక్ చేసుకుని అనలైజ్ చేసిన తర్వాత పెట్టుకోవడం మంచిదన్న సజెషన్ అది. కానీ మయూరేంద్ర నీలం వెరీ పర్ఫెక్ట్లీ యాప్ట్ అవుతుంది మీకు. మీరు చెప్పినట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఏ నక్షత్రం వారైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా, ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా దానికి కారణం కర్మనేనండి. జ్యోతిష శాస్త్రానికి, మన యొక్క జీవితానికి కారణం కర్మనే. సో ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో ధన ధాన్య సమృద్ధి అంటే డబ్బుకి కానీ, ఆరోగ్యానికి కానీ, తినడానికి కానీ, ఉండడానికి కానీ లోటు ఉండకుండా లక్ష్మీ గణపతి హోమము, దృష్టి ప్రభావము, ఇలాంటి నరదృష్టి ప్రభావాలు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, నరఘోష కావచ్చు, లేదనుకుంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, శని యొక్క ప్రభావం కావచ్చు, ఇవి పోవడానికి సుదర్శన హోమము, తర్వాత అపారమైనటువంటి ధన సంపదలు కురవడానికి కమలాత్మిక హోమము, తర్వాత ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమం అండి. గురుబలం, రాహు యొక్క స్ట్రెంగ్త్ ప్రతి మనిషికి కావడానికి శ్రీరుద్ర హోమము నిర్వహిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లో పాల్గొనండి. ఆ అమ్మవారికి కుంకుమార్చన మీ చేతుల మీద చేయండి. జాగరణ చేసిన ఫలితంతో పాటుగా స్వామివారికి అభిషేకం చేయండి. 1,00,000 బిల్వార్చనలో పాల్గొనండి. జన్మకో శివరాత్రి అంటారండి. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. ఈ యొక్క శివరాత్రి తర్వాత 2026 సంవత్సరం మీకు చాలా ఫేవరబుల్గా ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నటువంటి దోషాల నుంచి పోగొట్టేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. మీరు అవైలబుల్గా లేకపోయినా విదేశాల్లో ఉన్నా సరే పర్వాలేదు, పరోక్షంగా వర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాను. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.